ఇక ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. ఇక సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ 2 రోజుల క్రితమే జనసేనకు రాజీనామా చేశారు. అటు పోతిన మహేష్ తో పాటుగా రాయచోటి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్, అలాగే పి గన్నవరం జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి కూడా వైసీపీలో చేరారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోతుల మహేష్ అయితే వైసీపీలో చేరారు. అయితే ఆయనతో పాటుగా టీడీపీ అలాగే జనసేనలో ఉన్న మరో ఇద్దరిని కూడా ఆయన వైసీపీలో చేరారు. ఆయనతో పాటుగా డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు అంటే విజయవాడ వెస్ట్ నుంచి అయితే సీట్ అయితే ఆశించారు, అదైతే కొంచెం జరగలేదనే చెప్పొచ్చు. అయితే ఎందుకు, అసలు ఏ విధంగా ఏ క్లాషెస్ వల్ల తను వైసీపీలో చేరాడని అనుకోవచ్చు అంటారు? మారినటువంటి సమీకరణల నేపథ్యంగా మమతా పోతిన మహేష్ ఈరోజు వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా తీవ్రంగా వైసీపీని పోతిన మహేష్ వ్యతిరేకించేవాడు. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును కూడా ఆయన పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించేవాడు. అంతేకాకుండా ఇటు అమ్మవారి విగ్రహాల నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా పోతిన మహేష్ అనేక కోర్టులో కూడా ఎల్లంపల్లి మీద, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వివాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో పిటిషన్లు కూడా వేసినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. అయితే మారినటువంటి రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమీకరణలో భాగంగా పోతిన మహేష్ ఈరోజు జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎల్లంపల్లి ఏదైతే ఫస్ట్ పశ్చిమ సీట్ ఏదైతే ఉందో ఆ పశ్చిమకు సంబంధించినటువంటి పోతిన మహేష్ 2019లో కూడా జనసేన నుంచి అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా పొత్తుల్లో ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ జనసేన సీట్ ఏదైతే ఉందో అది పశ్చిమ సీటు పోతిన మహేష్కే వస్తుంది అని చెప్పని ఆశతో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మొదటి నుంచి కూడా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండటం కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్లోనూ కూడా అతను ముందుండి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజధాని వచ్చిన తర్వాత ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో జనసేన నుంచి ఏ అయితే కార్యక్రమాలు ఆ ప్రతి కార్యక్రమంలో కూడా అతను పార్టిసిపేట్ చేశాడు. అనేక సందర్భాలు అతని మీద అనేక కేసులు కూడా నమోదవడం జరిగింది. అంతేకాకుండా జనసేనకి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో కూడా అతను చాలా ముందుండి పనిచేసేవాడు. అంతేకాకుండా పార్టీ బలోపేతానికి ఎంత పనిచేయాలో అంతవరకు కృషి చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా రాష్ట్రంలో అతను అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు, జనసేనకు అధికార ప్రతినిధి కూడా కంటిన్యూ అవుతూ వచ్చాడు. అయితే ఏదైతే సమీకరణాలు ఉన్నాయో ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ని ఇటు సుజనా చౌదరికి కేటాయించడం జరిగింది. అయితే సుజనా చౌదరి కేటాయించే సందర్భంలో పోతిన మహేష్ వినూత్నంగా చాలా నిరసనలు కూడా తెలియజేశాడు. సీటు చివరి వరకు తందే అంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తపరచడం నేపథ్యంలో చివరి నిమిషంలో అతని పేరును బీజేపీ ప్రకటించడంతో కూడా అప్పటి నుంచి కూడా పోతిన మహేష్ పార్టీకి దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నినాదం చేయడంతో వస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నమ్మిన వాళ్ళనే ముంచుతాడని చెప్పాను. కాపు సామాజిక వర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ నమ్మెళ్ళొద్దు. 80% టీడీపీలో నుంచి జనసేనలోకి వచ్చినటువంటి వాళ్ళకో లేదంటే కనుక టీడీపీలో ఉన్నటువంటి బీజేపీలో వచ్చినటువంటి వరకు 80% టికెట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. తీసుకున్నటువంటి 21 టికెట్లలో కూడా ఎక్కడా కూడా న్యాయం చేయలేదు. ఇటు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయలేదు, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం చేయలేదు. అప్పుడు కూడా టీడీపీకి మాత్రమే టికెట్లు ఇస్తూ వచ్చారని చెప్పని ఆరోపణలు చేస్తూ వచ్చారు. రీసెంట్ గత 2 రోజుల కిందట ఆయన పార్టీ కూడా రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు ఉన్నటువంటి పదవిలో కూడా రాజీనామా చేసి ఈరోజు ముఖ్యమంత్రి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రానున్న రోజుల్లో వైసీపీ నుంచి ఆయన పశ్చిమ నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేస్తానని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే గత 2 రోజుల కింద ఆయన పార్టీ మారక ముందే ఆయన ప్రకటన చేయడం జరిగింది. అనేక మంది ఇప్పటికే 3 జెండాలు మోసిన వాళ్ళే నేను పార్టీ మారితే నష్టం ఏంటి అని చెప్పడం జరిగింది. అయితే సుజాయిగా ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నానని చెప్పడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కృషి కోసం ఆయన పనిచేస్తారా, లేదు అంటే కనుక పశ్చిమ నియోజకవర్గంలో ఈయన మార్పులు చేర్పులు పోతిన మహేష్ రాక తర్వాత ఆయన మార్పులు చేర్పుల అవకాశం ఉంటుంది అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. అలాగే పోతిన మహేష్ ఇప్పుడు వైసీపీలో చేరారు కాబట్టి అంటే వైసీపీ నుంచి ఏమైనా సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి చేంజ్ అయ్యారు కదా పార్టీ. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ పోతిన మహేష్ అనే వ్యక్తి ఒక సుజనా చౌదరికి కాకుండా ఇంకా వెనకబడినటువంటి వర్గాల్లో ఎవరికన్నా టికెట్ జనసేన టికెట్ ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వకపోయినప్పుడు కూడా అనే ఒక అంశాన్ని ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. మరొక అంశాన్ని చూస్తే కనుక పార్టీలో నిరంతరాయంగా పనిచేసి కష్టపడిన వాళ్ళకి ఎందుకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు ఎందుకు అనే దాని మీద కూడా ఆయన నిరసన వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ను కూడా వ్యక్తపరచడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్తో పాటు ఉండి నమ్మినందుకు తనకి నమ్మక ద్రోహం
చేయడం జరిగిందనే అంశాన్ని తన బలంగా నమ్ముతున్నాడు. అంతేకాకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. పోతిన మహేష్కి రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా జనసేనలో చేశారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ దాంతోపాటు కలిసి ప్రయాణం చేస్తానని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆయన నిర్ణయం తీసుకుని వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయనకు మరొకసారి టికెట్ అంటే వైసీపీ ఏమైనా మార్పులు జరుపులు చేసి పోతిన మహేష్కి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేదు అంటే కనుక వైసీపీ గెలుపు కోసం ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తారా? సో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి అనేది ఇంకా రాజకీయంగా తను ముందుకెళ్లబోయే నేపథ్యంలోనే తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ.